ఇంకా రెండో నామం ఏమిటి అని అంటే మహేశ్వర అని. మహేశ్వర అని అంటే దాని అర్థం ఏమిటి? దీని గురించి ఉపనిషత్తు మనకు చెబుతోంది. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, ఈ ప్రపంచానికి మూల కారణమైనటువంటి ప్రకృతి, మూల ప్రకృతి అని అన్నారు. దాన్నే శాస్త్రంలో ఆగమానికి ఏ ప్రకృతికి ఈ సమస్త ప్రపంచము అధీనమై ఉన్నదో ఆ ప్రకృతి ఎవరి అధీనంగా ఉంటుంది అని అంటే పరమేశ్వరుడి అధీనంగా ఉంటుంది. సమస్త జగత్తు ప్రకృతికి అధీనంగా ఉంటుంది, ఆ ప్రకృతి పరమేశ్వరుడికి అధీనంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకృతి చెప్పినట్టుగా అంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ ప్రకృతికి అతీతుడైనటువంటి వాడు. కాబట్టి దాన్నే మాయాంతు ప్రకృతి విద్య, మాయా అంటే ప్రకృతి, దాన్నే ప్రకృతి అని అంటారు. మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని ఆ రెండవ నామాన్ని అక్కడ చెప్పారు. ఇక మూడో నామం ఏమిటంటే రుద్ర, రుద్రుడు అని. ఈ మాట యొక్క రుద్రుడు అనేది మూడో పేరు. రుద్ర అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే, ఎవరైతే ఇక్కడ దీనికి రెండు రకాలుగా అర్థం చెప్పారు. ఏమిటి అనంటే, దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు, భక్తుల యొక్క దుఃఖాలని పోగొట్టేటటువంటి వాడు అనేది ఒక అర్థం. తన యొక్క భక్తుల దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు అనేది ఒక అర్థం. ఇంకో అర్థం ఏమిటి అనంటే, తప్పు చేసినటువంటి వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేవాడు అని కూడా అర్థం. ఆ ఒక అర్థం కూడా ఇదేనామని కొన్ని రెండు రకాలుగా శాస్త్రంలో దీనికి అర్థం చెప్పారు. రోదయతీతి రుద్ర, రుదం ద్రావయతీతి రుద్ర అని రెండు రకాలుగా దీనికి అర్థం చెప్పారు. కాబట్టి సజ్జనులైనటువంటి వాళ్ళకి, భక్తులైనటువంటి వాళ్ళకి సుఖాన్ని అనుగ్రహించేటటువంటి వాడు, అంటే దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఎవరైతే దుష్టులుగా ఉంటారో వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి, అంటే వాళ్ళకి తగినటువంటి శిక్షణ వేసేటటువంటి వాడు అనేది కూడా దీని యొక్క అర్థం.